కవర్లు సంచికి పైసలు చార్జ్ చేస్తారు కదా. వేసుకొని తిరుగు మమ్మీ. దీంట్లో సామాన్ పెట్టుకుని తెచ్చినాం మమ్మ. అది ఎందుకు అట్లా చెప్తున్నాను. డాడీ చెప్తాడు. డాడీ ఏం చెప్పన్నా చెప్పవు. ఇంట్లో చెప్పవా? ఏం చెప్పా చూడండి న్యూ గ్యాస్ అది. న్యూ గ్యాస్ కాదు. చెప్తా. చెప్పు నువ్వే చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. హే గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఇప్పుడే మొత్తం రెడీ అయిపోయినాం. ఎటు పోతున్నాం మనం ఇలా? డిమార్ట్. ఎందుకే? ఏమేమి సామాన్తో మరి నాకు కొనిస్తున్నావు ఏమన్నాడు? చెప్తావు కదా పక్క. ఈ మాట గుర్తు పెట్టుకొని డిమార్ట్లో చూద్దాం. డిమార్ట్ అది అదేది సంచి, అది డిమార్ట్ సంచి. అదే డిమార్ట్ ముందు వచ్చి నేను ఒకటి పెట్టేసిన కార్లో ఇంకోటి తీసుకో. ఎందుకంటే సామాన్ ఎక్కైతే మళ్ళా కవర్లు వేసి ఇస్తారు. ఒకటి 30 రూపాయలు. కవర్లు సంచికి పైసలు చార్జ్ చేస్తారు కదా. మొన్న చెప్పాలి 17 రూపాయలు తీసుకున్నారని. వేయరు అట్లా ఏం వేయరు. రాడి చెప్పేది మమ్మీకి. సంచి కాదు, ఒక కవర్ తీసుకురా. గైస్ మా అమ్మ వాళ్ళకి ఇది ఒక సంచి తీసుకున్నారు. ఇంకో సంచి కార్లు ఉన్నది. మొన్న డిమార్ట్కి వెళ్ళి తెచ్చినాం కదా. సో వద్దంటున్నారు అక్కడ గొడవడు. సో వీడికెళ్ళి తీసుకొని పోదాం. నడురు కానీ ఎంత లేట్ చేస్తారు మీరు? మమ్మీ నెత్తికి నూనె పెట్టుకుంటుందట. అరే ఏం నూనె పెడతావు మమ్మీ? నాకు అర్థం కాదు. ఎంత లేట్ చేస్తావు నాకు? ముఖానికి నూనెనా, ఎంటికలకు నూనెనా? అరే డాడీ ముఖానికి నూనె పెడతారా? నాకు అర్థం కాదు. అదేమది ఏమో మమ్మీ నువ్వు అసలు ఏం లేట్ చేస్తావో ఏమో అసలు నాకు అర్థం కాదు. వాళ్ళైనా సన్ స్క్రీన్ పెట్టుకుంటారు మా మమ్మీ. నువ్వు పెట్టుకోవద్దు మమ్మీ. అచ్చా చేతిలో పెట్టుకుంటున్నావా? ముఖానికి నువ్వు మా మమ్మీ లాగ్ ఇస్తుంది గైస్. ఎప్పుడన్నా బయట పోదామని రెడీ అవుతా నేను డాడీ మా మమ్మీ లేట్ అవుతుంది. ఎప్పుడు చూసినా లేట్ అవుతుంది. పెట్టుకున్నా చలో డాడీ నడు. కార్ సాఫ్ ఉన్నా చూడలే లేకపోతే డాడీ పోయి సాఫ్ చేస్తుంది. చలో నేను పోయి కార్లో ఉంటా, మీరు వచ్చేయండి. అమ్మా ఎంత వేడి ఉన్నది ఇది లోపట్ల. చూడండి నేను కార్ చాలా వేసేసి బయట నిలబడ్డా. ఏం వేడే డాడీవి? ఎంత గరం ఉన్నది తెలుసా లోపట్ల. మొత్తం ఇట్లా సురుకంటుతున్నది లోపట్ల. అందుకే గైస్ ఫుల్ ఏసీ పెట్టేసిన. ఇప్పుడైతే కూల్ అవుతుంది. ఒక 2 మినిట్స్ ఇట్లా నుంచి మనం లోపట్లకి ఎక్కువ. ఎండ ఎట్లున్నది మమ్మీ? ఎండ సంచరీ తీసుకో. డాడీ ఇంకెక్కుతలేడు. ఉన్నాయా? కళ్ళ వేసి గైస్ చలో మనం పోదాం. ఇప్పుడే డిమాండ్ వచ్చినాం. మమ్మీ నాడే మమ్మీ ఇప్పటిదాకా జోకులు వేసింది గైస్. వచ్చేసినాం. సో పోదాం. ఏం తీసుకుంటావు చూద్దాం. ఫుల్ ఫన్ ఉంటుంది రాబాయ్. ఏం ఎంత కూడా స్కిప్ చేయకండి. ఫుల్ ఫన్ ఉంటుంది. తీసుకోండిగా బ్యాగ్ తీసుకో. గైస్ మా వాళ్ళు ఫ్రూట్స్ కూడా తీసుకున్నారు. అప్పుడు బ్లాగ్ తీయాలి. అయ్యా తీసుకుంటున్నావు నేను ఇంకా పోయి ఇంకా కాదు ఇవి అయితే ఏంది గైస్ కాదు మమ్మీ నాకు తెలిసి. అయితే కిల్లకన్నా ఎక్కనైతే డాడీ నేను పోసింది బారాబాయ్ వెక్కైతే. ఇప్పుడు మీరు సామాన్ నోట్ చేసుకున్నారు ఏమేమి తెచ్చుడు? ఇక్కడికి వచ్చినాక ఫ్లోర్ లో తీసుకుంటారు. ఇగో ఆడుకోబడుతుంది అడిగా దాంట్లో. అరే దాంట్లో పెట్టే మమ్మీ నువ్వు. ఏంది మమ్మీ నువ్వు మొత్తం కామెడీ ఎత్తున్నావు మమ్మీ. డాడీ ఉన్నాడు అటు. గైస్ ఇది కూడా పని చేస్తలే గైస్. ఇది ఇప్పుడు ఆడదాకా పడుతుంది. ఏం కాదన్ను నీకు క్యాన్లే లేవు డాడీ. ఇంకా కొనలేము వాషింగ్ మిషన్. ఎందుకు
తీసుకోపోమంటారు ఇప్పటిదాకా అయితే తీసుకున్నాం బరాబర్ వేసిండు మా డాడీ అయితే. ఇక్కడ క్యాన్లు దొరుకుతాయి మాకు మమ్మీ. ఏం క్యాన్ కావాలి నీకు? లెంకు అన్నాడు తీసుకో మరి 170 మరి అది తీసుకుంటుంది తీసుకో. డాడీ ఇది సరసొక్క తేలు ఇదేమి దేవుని నూనె కాదు ఆవాల నూనె మమ్మీ. కూరలు మంచిగా వండుతారు దీంతో, నీకేం తెలియదు. చూడండి కదా మా మమ్మీ ఎంత ఇన్నోసెంట్. అరే హోటల్లో వీటితో చేస్తారు మమ్మీ. ఆవా ఏం కాదు 180 ఉన్నది. తీసుకుందామా? తీసుకుందాం ఒకటి తీసుకుందాం డాడీ తీసుకో ఒకటి. దాంట్లో చిన్నవి ఉండే. అరే నీకేమన్నా అయ్యో బ్లేడ్ జిలేట్ ఎందుకే వాడతావు కదా నువ్వు. ఇంకేం సామాన్ మమ్మీ ఉన్నాయా మమ్మీ? ఇదే ఎయిర్ ఫ్రైయర్ 3000 అది. 3000 కాదు 2800 ఇది. ఇది చిన్నది, ఇది మనం తీసుకున్నట్టు పెద్దది. అది మంచిగా లేదు, చిన్న ఉన్నది. ఇంకేం కావాలి నేను అడుగు. డాడీ గాయబ్ అయిపోయింది గాయస్. ఎటు పోయింది? ఎటు తిరుగుతున్నాడు? వచ్చినవే ఏమవి? ఏమవి? దస్తేరట మమ్మీ. బండి కూడా మంచిగా ఉంటారు కూడా ఇవి చూడదు మంచిగా ఉన్నాయి. 100 రూపీస్ 100 రూపాయలుగా తీసుకోండి. డైరెక్ట్ తుడుచుడు మా తర్వాత. నాకు జిమ్ కూడా కావాలి డాడీ, ఒకటి మంచిది తీసుకోవాలి. ఇది మంచిగా ఉన్నది. ఎంత ఇది? 130. ఇది నేను తీసుకుంటున్నాను, నాకు ఇది కావాలి. ఇది గైస్ నేను ఇది ఒక వాటర్ బాటిల్ వేసేస్తున్నా, మమ్మీకి తెలకుండా వేసేది. ఇది అయితే నేను ఏమంటారు చూద్దాం. ఇంకేం తీసుకుందామా? గట్టుంటాయి గాడుంటాయి సెట్లు. యోగట్ అది యోగటే. నీకేమైనా కావాలి ఇంకా దీంట్లో? గైస్ మా అమ్మ అయితే చీజ్ తీసుకోమన్నది గైస్. అమూల్లా లేదు కానీ మమ్మీ, అమూల్లా లేదు. ఏం కదా గైస్, పోయి బిల్లింగ్ వేపిద్దాం. ఇగో ఇన్ని సామాన్ తీసుకున్నాం. ఎన్నైతే ఏమో చూద్దాం. ఎన్నైతే అనుకుంటున్నావు? 2000 అయితే అంటుంది, చూద్దాం. వేసుకొని తిరుగు మమ్మీ. ఇప్పుడు దీంట్లో సామాన్ పెట్టుకుని తెచ్చినాం మమ్మ. అది ఎందుకు అట్లా చెప్తున్నాను గాయస్? ఇప్పుడు మమ్మీ దీంట్లో ఇది మమ్మీ నీది కానీ ఇది ట్రావెలింగ్ పోయినప్పుడు వేసుకుంటారు మమ్మీ. దీంట్లో నువ్వు సామాన్ ఎత్తా అంటున్నావు. దీంట్లో 2 ఉన్నాయా? ఎన్ని తెచ్చినావే నువ్వు? అరే ఎందుకే కానీ తెచ్చినా నాకు అర్థం కాదు. నైస్ నైస్, నీది మంచిగా ఉన్నది. చూడండి గైస్, అయిపోయింది గైస్. గైస్ ఎంత గర్మి మమ్మీ, ఏం గర్మి మమ్మీ ఇది గైస్, ఫుల్ గర్మి అవుతున్నది. ఇప్పుడు అయిపోయింది. గ్లాసులు తీయన్నా గైస్, ఇప్పుడే ఇంటికి వచ్చినాం. సో ఇప్పుడు పైన పోదాం. అవును మమ్మీ, ఏ బిల్ అయినా తీసుకుని చెక్ చేసుకున్నాక బిల్ అట పడేయద్దట, చెక్ చేద్దామట పోయి. సరే పైన పోయి చెక్ చేద్దాం. చలో పైన. కానీ టైగర్ ఎప్పటి ఫుడ్ తిన్నాడు? ఇప్పుడు కాదు, పొద్దులాడదని చెప్పు. ఇప్పుడు వచ్చి ఫుడ్ ఎందుకు మమ్మ వద్దాలు వెయ్యి పాపం దానికి. సామాన్ చూసినాక ఇద్దాం. ఏమేమి తెచ్చినాం? కార ప్యాకెట్, పల్లిపట్టీలు, అది మ్యాగీ, నెయ్యి డబ్బా, సబ్బులు. ఇదేమి? బిస్కెట్ ప్యాకెట్. ఈ బిస్కెట్లు. ఓకే బిస్కెట్. ఇది ఉప్మా రవ్వ, ఇది మ్యాగీ, ఇది ఇది ఇవేమి? ఏమి? పేపర్ నెప్కిన్. పేపర్ నెప్కిన్. ఇంకా టిష్యూ పేపర్లు అవి. రెండు అంటారు. రెండు అంటారు గైస్, రెండు అంటారు. ఇవేమి? ఇది స్నానం చేసినాక తుడుచుకోవటేవి. ఇది బండి తుడిచేటి మమ్మీ, పేయి తుడిచేటి అనుకుంటున్నాం మమ్మీ. చక్కెర తెచ్చినాం గాయస్. మేము ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాం. బనానాలు ఇవి డిమాండ్లోకి వెళ్ళి కాదు, బయట వీడియో తీయాలి. మామిడి పండ్లే ఉన్నాయి మొత్తం. ఇంకేమున్నాయి? బనానా, యాపిల్ ఉన్నాయి, అంతే, ఇంకేం లేవు గైస్. ఇప్పుడే క్రికెట్ ఆడొచ్చిన. ఇగో ఏళ్ళు మొత్తం ఇంజూర్ అయిపోయింది. వీడియో అయితే తీయాలి ఎందుకంటే బోర్ వస్తుంది అని. సో ఇప్పుడైతే నేను వచ్చేసిన 7 అవుతుంది. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? టైగర్ బాండేది అన్నదా? డాడీ ఎప్పుడు వస్తాడు? 10కి వస్తాడు మమ్మీ.
ఇప్పుడు ఏం వండుతున్నావు మరి? ఇప్పుడు ఆలుగడ్డ ఉన్నది, చపాతీ ఆలుగడ్డ చెప్పదు గైస్. మధ్యాహ్నం కూడా అదే పెట్టింది గైస్. ఏం మమ్మీ అంత గలీజ్ అయింది, నిజం చెప్తున్నా. అంత మంచి గాలే మమ్మీ. టేస్ట్ అసలు నిజంగా మంచి గాలే, నిజం. టు బి ఫ్రాంక్ గైస్, జెన్యున్ ఉండాలి గైస్, మంచి గాలే కదా. మమ్మీ ఇలా విరాట్ మ్యాచ్ ఉన్నది మమ్మీ. విరాట్ కోహ్లీ మ్యాచ్ ఉన్నది మమ్మీ. విరాట్ కోహ్లీ మ్యాచ్ అంటే చూద్దామంటది. ఆర్సీబీ మ్యాచ్ కదా మమ్మీ. అలా ఆర్సీబీ జీటీ రెండు ఉన్నది. ఎవరు గెలుస్తారు? ఎవరు గట్టి చెప్పు, ఇంపియాల గట్టి చెప్పింది చూసింది గైస్. విరాట్ కోహ్లీ గెలుస్తా అంటాడు. సో ఆర్సీబీ గెలుస్తుంది ఈరోజు మ్యాచ్. మోస్ట్లీ అయితే ఆర్సీబీ గెలుస్తుంది. సో చూద్దాం, ఇప్పుడు హాట్‌స్టార్ ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోతా. మమ్మీ నాకు శాండ్విచ్ చేసుకోవాలనిపిస్తుంది. చీజ్ తెచ్చినాం కదా గైస్. ఇప్పుడైతే కొంచెం నేను శాండ్విచ్ చేసుకుంటా. శాండ్విచ్ చేసినాక తిందాం. మస్తు ఆకలి అంటే ఆకలి అవుతుంది గైస్. కరెంట్ పోయింది గైస్. ఏమైనా శాండ్విచ్ చేద్దామంటే కరెంట్ లేదు. శాండ్విచ్ చేయడానికి కరెంట్ కాదు. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా బయటకు వచ్చిన కరెంట్ అయితే పోయింది. సో ఇప్పుడైతే మనం ఇది తిందాం. మమ్మీ ఇదేమి ఏం అది ఏంది? అది బిస్కెట్ అంటే దీంట్లో ఏముంటుంది? స్వీట్ బిస్కెట్ ఉన్నది, దాని చీజ్ ఉంటుంది. ఇక మధ్వరసాని కవర్ సౌండ్ వింటే టైగర్ కవర్ సౌండ్ వింటే అది వచ్చేస్తాడు. చూడండి ఆ కవర్ సౌండ్కి ఎట్లా చూస్తున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుంది మమ్మీ? రోజు ఒకటి కరెంట్ పోతుంది ఎప్పుడు చూసినా. ఏమో గైస్, ఎప్పుడు చూసినా కరెంట్ పోయికుంటానే ఉంటుంది. డోర్ తీద్దామంటే ఇక మా దొరసాని కోసం ఒక పిల్లి రెడీ ఉంటుంది బయట. అటు ఇటు తిరుక్కుంటా. అది దొడ్డు ఉంటుంది మస్తు. మమ్మీ తిప్పినా గైస్? తిప్పింది గైస్ మమ్మీ. తినియా మరి గైస్. మమ్మీ అయితే నాకు శాండ్విచ్ చేస్తుంది. మమ్మీ టేస్ట్ ఉంటుందా? మంచిగా పెట్టు మమ్మీ. చీజ్ అయితే మనం అప్పుడు తెచ్చిన కదా చీజ్ పెట్టు. మంచిగా పెట్టు, మంచిగా చెయ్యు గైస్. నేనైతే ఇప్పుడు ఫుడ్ తినా. ఓన్లీ శాండ్విచ్తో అనిచేస్తాను నేను ఇప్పుడు డిన్నర్. మమ్మీ డాడీ కోసం చేద్దాం మరి. డాడీకి తింటే సరే గైస్, ఇప్పుడు నేను చీజ్ తెస్తా. చీజ్ పెడదాం గైస్. చూడండి గైస్, మన దగ్గర ఆరిగానో ఉండే, అది కూడా వేసిన. పైన కెచప్ వేసిన. సో ఇప్పుడు ఇది గ్రిల్ చేద్దాం. ఫుల్ అంటే ఫుల్ చీజ్తో నింపేస్తాను నేను. సో ఇప్పుడైతే ఇది చేద్దాం. మస్తు అంటే మస్తు ఆకలి అవుతుంది. చూస్తేనే తినబుద్ధి అవుతున్నది గైస్. ఇప్పుడైతే నేను దీన్ని పెట్టేసిన. ఒక 2 minutes అంతే మనది శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది గైస్. ఫెయిల్ అయిపోయింది గైస్. చూడండి మొత్తం అతుక్కుంటున్నది. ఇది ఎట్లా నాకు సరే జుగాడు వేసి తీద్దాం. ఆగిది ఎందుకు అతుక్కుంటున్నది మమ్మీ? నాకు అర్థమవుతలే. ఏందో మమ్మీ అసలు మొన్న కూడా కొంచెం ఇట్లా నత్తుకున్నది గైస్. అది ఓవర్ వేడైందో ఏమో అసలు అర్థమవుతలే మమ్మీ. చూడ మొత్తం అతుక్కున్నది అసలు. ఇగో చీజ్ అయితే మెల్ట్ అయిపోయింది. అబ్బా తీద్దాం ఎట్లా ఒకసారి తీద్దాం. ఆగు గైస్, ఇట్లా అయింది గైస్. టేస్ట్ ఏ మమ్మీ? తీసుకో మంచిగా. అది గింతంతా ఎట్లయింది? గలీజ్ అయింది తెలుసా నాకు. తెలుసు నీ ముఖంలో అర్థమవుతుంది మమ్మీ నీ రియాక్షన్తో. మంచిగా అయిందా? చీజ్ వస్తుందా? చీజ్ ఫ్లేవర్ గైస్. ఫుల్ చీజ్ వేసిన గైస్. ఇది అసలు ఎందుకు ఇట్లా అవుతుందో అర్థమవుతుంది నాకు. ఈ బ్రెడ్ కరెక్ట్ తెస్తాలే. మనం శాండ్విచ్ బ్రెడ్ సపరేట్ ఉంటుంది, అది తెచ్చుకొని చేయబడుతుంది. నేను నార్మల్ బ్రెడ్తో చేస్తున్నది. మమ్మీ శాండ్విచ్ బ్రెడ్ ఉంటుంది, వేరే బ్రెడ్ ఉంటుంది. నెక్స్ట్ టైం అది తెద్దాం. ఆగు గైస్, నేను టేస్ట్ చేస్తాను. చూడండి ఎంత వేడవుతుందో నాకు. నెక్స్ట్ లెవెల్ ఉన్నది. మొత్తం చీజ్ పోతుంది నోట్లకి. ఏది ఉన్నది కాదు. సో గైస్, ఇప్పటిది నా టైం వచ్చేసి 10 అవుతుంది. సో ఈ రోజుల్లో మీకు ఇక్కడ నేను వేస్తున్నా గైస్. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ వేసుకోండి. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై గైస్.